అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఓ తిమోతి, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట పేరు పేరున వందనాలు. అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికి పత్రిక రాశాడు. 2 పత్రికలు రాస్తే మనము మొదటి పత్రిక ధ్యానములో ఉన్నాం. 6వ అధ్యాయము 20వ వచనము కన్క్లూజింగ్ వర్డ్, ముగింపు మాట. తిమోతితో పౌలు ఏమన్నాడంటే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, మొదటి పాయింట్. రెండవది అపవిత్రమైన వట్టి మాటలకు, మూడవది జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు. ఇంకా అపోస్తలుడైన పౌలు తిమోతికి ఫినిషింగ్ టచ్ అంటారు దాన్ని, మొదటి పత్రిక ముగింపులో ఈ మాటలు చెప్తున్నాడు. ఓ తిమోతి, నీకు చెప్పాల్సిందంతా చెప్పానయ్యా, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నీకు అప్పగింపబడిన దానిని నీవు కాపాడాలి. అది కాపాడుతూ ఏం చేయాలా? అపవిత్రమైన ఒట్టి మాటలకు దూరంగా ఉండు. రెండవది జ్ఞానమని చెప్పుకొను విపరీత వాదములు. ఇప్పుడు వాదములు ఎవరు జ్ఞానవంతుడని తేల్తారు? తలదన్యవుడు ఉంటే తాడిందన్యవుడు ఉంటాడు, తాడిందన్యవుడు ఉంటే తలదన్యవుడు ఉంటాడు అన్న సామెత ప్రకారం ఎటు పడితే అటు తిప్పేస్తున్నారు ఇప్పుడు. కనుక ఆ వాదముల వల్ల ఉపయోగము లేదు. కాబట్టి తిమోతికి పౌలు చెప్పే జాగ్రత్తలు తిమోతికేనా ఇంకెవరికైనా చెప్తున్నాడా? మనకు కూడా చెప్తున్నాడు. ఆమేన్. మనకేం చెప్తున్నాడు చెప్పండి? నీకు అప్పగింపబడిన దానిని కాపాడాలి. తిమోతికి ఒక పని అప్పచెప్పాడండి, అలాగే పౌలుకి కూడా దేవుడు ఒక పని అప్పచెప్పాడు. పని ఎవరు అప్పచెప్పారు చెప్పండి? దేవుడు అప్పచెప్పాడు. తిమోతికి మాత్రమే కాదు, పౌలుకి దేవుడు పని అప్పచెప్పాడు. నాకు దేవుడు, నీకు దేవుడు, నీకేమి పని అప్పచెప్పాడో నువ్వు తెలుసుకోవాలి. సంఘముగా కూడిన నా ప్రియ సహోదరుని సహోదరుడా, మనందరికీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పచెప్పాడు. అది దేవుని పని, దేవుని ఇంటిలో పని. స్తోత్రం. సంఘము ఉన్నదంటే అది దేవుని ఇల్లు. హల్లెలూయా. ఆ ఇంటిలో ఉన్న మనందరికీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పచెప్పాడు. ఆ పనిని మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడాలి. కాపాడాలంటే పవిత్రముగా కాపాడాలి. కాబట్టి ఒట్టి మాటలు, విపరీత వాదములు ఇలాంటి పక్కన పెట్టేయి, నీ పనేదో నువ్వు చూసుకుని వెళ్ళిపో అని తిమోతికి చక్కగా చెప్పాడు పౌలు. ఈ మాటలను మనము ధ్యానం చేస్తూ ఒక పట్టణమును గురించి ధ్యానం చేశాం. ఏమా పట్టణము? యెరూషలేము పట్టణం. నేనేమన్నానంటే, తిమోతికి పని అప్పచెప్పిన దేవుడే యెరూషలేముకు కూడా ఒక పని అప్పచెప్పాడు. స్తోత్రం. మనుషులకు అప్పచెబుతాడు, అవసరమైతే పశువులకు అప్పచెబుతాడు, అవసరమైతే చేపలకు అప్పచెబుతాడు, ఏమండి, అవసరమైతే ఊర్లకు కూడా దేవుడు పని అప్పచెబుతాడు. పశువులకు పని అప్పచెప్పాడు. ఏమా పశువులు చెప్పండి? చెప్పండి. గాడిదకు పని అప్పచెప్పాడు. పక్షులకు అప్పచెప్పాడు. కాకోలములకు పని అప్పచెప్పాడు. చేపలకు పని అప్పచెప్పాడు. ఇంకా దేనికి అప్పచెప్పలేదు దేవుడు పని చెప్పండి? అన్నింటికి దేవుడు పని. సింహమునకు కూడా ఒక పని అప్పచెప్పాడు. గుర్తుందా మీకు? దేనికి? ఎస్, యూదా నుండి వచ్చాడు యెరోబాము. నెబాతు కుమారుడైన యెరోబాము గురించి చదువుకునేటప్పుడు యూదా నుండి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ బలిపీఠమునకు ప్రవచనం చెప్పి వెళ్ళిపోమన్నాడు దేవుడు. గుర్తుందా? ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు అని చెప్పాడు. కానీ అదే ఊర్లో ఉన్న ఒక ముసలి ప్రవక్త పిలిస్తే వెళ్ళాడు. వచ్చినానికి దారిలో ఏం కనపడింది? సింహం. సింహంకి ఏం పని చెప్పాడు? నువ్వు జస్ట్ అటు నిలబడి చాలు, చంపొద్దు, తినొద్దు, ఏం చేయొద్దు. స్తోత్రం. అంటే దేవుడు తన పని జరిగించుకోవాలి అనుకున్నాడంటే భూమి మీద దేనికైనాను దేవుడు పని
సూర్యునికి ఒక పని ఉంది, చంద్రునికి ఒక పని, నక్షత్రములకు ఒక పని, సమస్త జీవరాశులకు పని ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఇదంతా జరుగుతుంది ఏంటనుకున్నారు? దీనిని అంతటిని జరిగిస్తుంది దేవుడే. తూర్పున ఉదయించాలి, పడమరన అస్తమించాలి, ఇంత టైమింగ్లో నీ లెక్క పూర్తి అవ్వాలని అప్పచెప్పింది దేవుడే. మనమేదో దానికి ఏవో ప్రయోగాలు చేసి కనుక్కుంటున్నాం. పిల్లోడికి ఆడుకుంటాడులే అని ఒక 300 రూపాయలు పెట్టి కారు కొనుక్కొచ్చాడు విలసను. కారు ఇచ్చాడనుకో, పిల్లోడు ఏం చేస్తాడు? ఆడుకుంటాడా? దాన్ని కిందకి తిప్పుతాడు, మీదకి తిప్పుతాడు, అడ్డ తిప్పుతాడు, ఓడ తీసేస్తాడు. ఈ విశ్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. విశ్వమును దేవుడు మనకు అప్పచెప్పాడు నీకు ఎంజాయ్ కోసం, నీకు ఆనందము కోసం. ఆమేన్. నీ సంతోషం కోసం ఇచ్చాం. మనం ఏం చేస్తాం? దాన్ని ఓడదెత్తన్నాం, బిగిస్తున్నాం, ప్రయోగాలు చేసి మనమే జ్ఞానవంతులం అనుకుంటున్నాం. రైట్. ఇప్పుడు మన సబ్జెక్ట్లో ప్రకారం దేనికి పని అప్పచెప్పాడు? యెరూషలేము అనే పట్టణానికి ఒక పని అప్పచెప్పాడు. యెరూషలేము పట్టణమునకు దేవుడు ఒక పని అప్పచెప్పాడు. అసలు యెరూషలేముతో పని ఉందని ఎక్కడ మొదట ప్రత్యక్షత వచ్చింది? అబ్రాహాము కాలంలో యెరూషలేము పట్టణముతో దేవుడికి పని ఉందని మొదట ప్రత్యక్షత ఎవరికి వచ్చింది? అబ్రాహాముకి. ఆదికాండం 22వ అధ్యాయంలో నేను చూపించు మోరియా దేశమునకు వెళ్ళి ఆ దేశంలో ఒక పర్వతం మీద నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించమన్నాడు. అక్కడ యెరూషలేమును గురించిన మొదటి ప్రత్యక్షత. స్తోత్రం. ఎప్పుడు ప్రారంభమైంది? అబ్రాహాము కాలంలో ప్రారంభమైంది. అక్కడ నుంచి ఇక యెరూషలేమును గురించి ఆగిపోయింది. ఎప్పుడైతే దేవుడు యెరూషలేమును గురించి ప్రవచించాడో యెబూసీలు అనే వాళ్ళు ఆ ప్రాంతంలోకి వచ్చేసారు. ఎవరు వాళ్ళు? యెబూసీలు. యెబూసీలు అనే వాళ్ళు వచ్చేసి ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడ నుండి యెబూసీల స్వాధీనంలో ఉంది. మళ్ళీ యెరూషలేము పట్టణం దేవుని కొరకు ఎవరు సంపాదించారు? దావీదు సంపాదించాడు. ఆ పని ఎవరికి అప్పచెప్పాడు? మనస్సు పెట్టి వింటే దేవుడు నీకు ఒక పని చెప్పాడు, ఆ పని నీకు గుర్తుకొచ్చింది. చాలా జాగ్రత్తగానండి. ఈ విశ్వములో అన్నింటితో దేవుడు పని చేయించుకుంటున్నాడు. హల్లెలూయా. నీ క్షేమము కోసం నీ చుట్టూ ఉన్న వాటన్నిటి చేత దేవుడు పని చేయించుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. యెరూషలేమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా ప్రణాళికలో ఉన్నావు. మిత్రమా, ఇక్కడున్న నీతో చెప్తున్నాడు, నీవు నా ప్రణాళికలో ఉన్నావు. తిమింగళం ఉంది, సింహం ఉన్నది, గొర్రెలున్నాయి. అన్నీ ఉంటే నువ్వు లేకుండా ఉంటావా? సూర్యుడుండే, చంద్రుడుండే, నక్షత్రములుండే, సముద్రములుండే, చేపలుండే, పశువులుండే, పక్షులుండే, చెట్లుండే. ఇదంతా దేవుని ప్లాన్లో ఉన్నాయి. ఇవన్నీ ఉంటే అసలు నువ్వు లేకుండా ఎందుకు ఉంటావు? నువ్వు ఉంటావు ఖచ్చితంగా. కానీ ఆ పని ఏంటి? యెరూషలేము పట్టణముతో చెప్తున్నాడు, నీవు నాకు కావాలి. స్తోత్రం. నీవు నాకు కావాలి. ఇక్కడున్న మీ అందరితో చెప్తున్నాడు, నీవు నాకు కావాలి. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రకటించాడో యెరూషలేము పట్టణం నాది అని, యెబూసీలు వచ్చేసి ఆ పట్టణం మీద ఆక్రమించారు. ఎప్పుడైతే దేవుడు నీతో ఈ మాట చెప్పాడో, నీవు నా బిడ్డవు, నువ్వు నాకు కావాలని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, అపవాది వచ్చి నీ మీద పనిచేస్తాడు. అపవాది వచ్చి నీ మీద అనేక రకాలుగా నీ మైండ్ సెట్ మార్చి దేవునికి వేరుగా నడుచుకునేటట్లు చేస్తుంది. కానీ కోరుకున్న దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయనంతే. దర్శాలు ఒక్కసారి నీవు నా దృష్టిలో పడితే నిన్ను ఏ మాత్రమును విడవను, ఎడబాయను. ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకుని వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము కాలంలో యెరూషలేము మీద దేవుని ప్లాన్ ఉందని బహిర్గతమైతే, దావీదు కాలంలో యెరూషలేం దేవునికి దొరికింది. ఎన్ని సంవత్సరాలు? అబ్రాహాము క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు, దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. అబ్రాహాము క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 2000 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? క్రీస్తు పూర్వం 2, క్రీస్తు శకము 2, 2 + 2 అంటే అబ్రాహాము మనకి ఎన్ని సంవత్సరాలు ముందోడు? 4000 సంవత్సరాలు ముందోడు.
అంటే యెరూషలేమా నువ్వు నాకు కావాలని దేవుడు అనౌన్స్ చేసింది ఎప్పుడు? 4000 సంవత్సరాల క్రితం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం దేవుడు చెబితే 1000 సంవత్సరాలు యెబూసీల స్వాధీనంలో ఉండిపోయింది. నిన్ను దేవుడు ఎంపిక చేసుకున్నాక నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవునికి విరుద్ధంగా ఉన్నావో ఆలోచన చేయి. ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను మర్చిపోలా, నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ కష్టంలో చూస్తున్నాడు, నీ బాధలో చూస్తున్నాడు, నువ్వు చేసే తప్పుల్లో నిన్ను చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి నడక ప్రతి విషయము దేవుడు చూస్తున్నాడు. బికాస్ ఆయన దృష్టి నీ మీద పడింది. ఆయన దృష్టి నీ మీద పడింది అంటే ప్రతి క్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. యెరూషలేమును చూస్తూనే ఉన్నాడు. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు పవిత్రంగా ఉండాలని. ఎప్పుడైతే దేవుడు కోరుకున్నాడో వేరే వాళ్ళు వచ్చి దాంట్లో ఆక్యుపై చేశారు, దానిని నాశనం చేసి పడేశారు. ఇక అది పనికి రాకుండా పోయింది. ఏ మనుషునైనా దేవుడు కోరుకున్నాడంటే ఆ మనుషుని అపవాది పట్టుకుని నాశనం చేసేస్తాడు. ఈమె ఇద్దా అనే పరిస్థితికి తీసుకొచ్చేసేసి ఎన్ని అయిపోయినా దేవుడికి ఆలోచన ఉంది కనుక ఒక మంచి భక్తుణ్ణి కనుగొన్నాడు. ఆ భక్తుడు దావీదు భక్తుడు. ఆమేన్. నేను ఒక శూరుణ్ణి కనుగొన్నానన్నాడు దేవుడు. నేనొక శూరుణ్ణి, యుద్ధ శూరుడు కాదు ఈయన. యుద్ధ శూరుడు కాదు అంటే యుద్ధంలో శూరత్వాన్ని ప్రదర్శించేవాడు కాదు, యుద్ధంలో నైపుణ్యత కలిగినోడు కాదు. ఈయన ఎందులో శూరుడు అంటే దేవుని నడవడిక, దేవుని ఆలోచనలు ఎత్తే పసిగట్టి దేవుని చిత్తమును జరిగించేవాడు. స్తోత్రం. ఎందులో శూరుడు దావీదు? దేవుని చిత్తమును జరిగించటంలో శూరుడైన. దేవుడు ఏమి ఆలోచన చేస్తాడో దావీదు అదే ఆలోచన చేస్తాడు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో దేవుడు దావీదును బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే, నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే ఇస్తాడా దేవుడు? అసలు దేవుడు సాక్ష్యం ఇస్తాడా నీ గురించి? నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడా లేదా చెప్పాలి. పక్కంటి ఆమెతో తగాదైతే సాక్ష్యం పెడతావా లేదా? ఎవరిని పెడతానా? పక్కింటి ఆమెతో తగాదానికి ఎవరిని పెడతానా సాక్ష్యం చెప్పు. దయా దమ్ముంటే దయా బైబిల్ మీద ప్రమాణం చెయ్యా. దమ్ముంటే చర్చికులకు రాయా. మనుషుల సాక్ష్యం సరిపోవాలా నీకు? నువ్వు అంత మంచిదానివని నీ క్లారిటీ, నీ మట్టుకు నీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే పిక్ స్టేజ్కి వెళ్ళి నా అంత మంచోడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడు అనుకునే స్వభావం. కనుక ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నావు? దేవుడిని ఇన్వాల్వ్ చేస్తున్నావు. దేవుడు నిజంగా వచ్చి సాక్ష్యం చెప్తే కథం. రాయా దమ్ముంటే చర్చిలో ప్రమాణం చేద్దాం అనగానే దేవుడు కూడా రెడీగా ఉండి చూద్దాం అని నుంచుని సాక్ష్యం చెప్పాడే అనుకో. మోషే మీద అహరోను మిర్యాము గొనిగితే ప్రత్యక్ష గుడారంలోనికి రమ్మన్నాడా లేదా? మిర్యాము నోసట ఏం పుట్టింది? తెల్లని కుష్టు పుట్టింది. దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టే కదా. అట్లాగే నీ పక్కింటోళ్ళతో తగాదాడేటప్పుడు ఎప్పుడు కూడా అనమాక దేవుడితో మా ప్రమాణం చేద్దామని. నిజంగా దేవుడు ఇన్వాల్వ్ అయితే మొదట పుట్టేది నీకే. ఏం పుట్టిదో చెప్పలేవండి. కుష్టు పుట్టొచ్చు, పుండు పుట్టొచ్చు. మీరు ఇన్వాల్వ్ చేసినా చేయకపోయినా ప్రేనేస్తమా నీ గురించి దేవుడు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాడు. ఆ సాక్ష్యము ఏమై ఉంటది? దేవుడిచ్చే సాక్ష్యాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది ప్రియనేస్తమా. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, బుర్రకెక్కించుకోగత్తి. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు నడిచే ప్రతి నడక, నువ్వు చేసే దేవుని మందిరంలో చేసే ప్రతి దాని గురించి దేవుడు సాక్ష్యం పలుకుతాడు. కాబట్టి ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, నీ గురించి దేవుడు సాక్ష్యం పలికే టైం ఒకటి ఉంది. అది ఎక్కడంటే కోటాను కోట్ల దేవదూతల ముందు.
అది ఎక్కడంటే పరిశుద్ధులందరి ముందు. అది ఎక్కడంటే క్రీస్తు న్యాయపీఠము. నిశ్చయముగా నువ్వు వస్తావు, నేను వస్తాను, అందరూ వస్తారు. దేవుని మాటలు ప్రకటించే వారిని చంపేవాళ్ళు కూడా అక్కడికి వస్తారు. యేసు ప్రభువుని సిలువ వేసి చంపిన వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. క్రీస్తు న్యాయపీఠం, దట్ ఈస్ ద జడ్జిమెంట్ డే. అది తీర్పు దినము. ఆ తీర్పు దినమున తప్పించుకునే ఛాన్సే లేదు. రికమెండేషన్లు ఉండవు అక్కడ. ఎవ్వరు నీకు రికమెండేషన్ చేయరు. ఆ తీర్పు దినములో నీ గురించి ప్రభువు మంచి సాక్ష్యము చెప్పాలి అంటే నేడు అనే సమయం ఉండగానే దేవునితో ఒడంబడిక చేసుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, దేవునికి సంబంధించిన పనులలో నమ్మకంగా చేయాలి. యెషయా కుమారుడైన దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అతడు నా ఇష్టానుసారమైన వాడు, నా ఉద్దేశములన్నిటినీ అందుకు శూరుడైన. దావీదు ఎందుకు శూరుడు? దేవుని చిత్తమును జరిగించుటలో శూరుడు, దేవుని ఉద్దేశములను సఫలపరచుటలో శూరుడు. మరి నువ్వు దేవుని కొరకు పనికొచ్చే సైనికుడిగా ఉంటున్నావో లేదో ఆలోచన చేయి. శూరుని కనుగొన్నాను, నేను ఒక శూరుడను కనుగొన్నాను. నా పని చేయటానికి శూరుడు కావాలి, దేవుని పని చేయడానికి శూరులు కావాలి. శూరులు దేవుని పని అంటే యుద్ధమే. ఎవరితో యుద్ధం అంటే అపవాదితో యుద్ధం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అంటే యేసునందు విశ్వాసముంచిన మనమందరము సోల్జర్స్, సైనికులం. ప్రభువుని నమ్ముకున్న మనమందరము సైనికులం. సైనికులమైన మనము అనునిత్యము యుద్ధం చేయాలి. అనునిత్యము యుద్ధము ఎవరితో చేయాలంటే అపవిత్రాత్మలతో, మనుషులతో కాదు. అపవిత్రాత్మలతో యుద్ధం చేయాలి. అపవిత్రాత్మలు ఎప్పుడు కూడా మనల్ని అపవిత్రపరచడానికి సంసిద్ధమై ఉంటాయి. ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. వాడు నీ మీద ఎప్పుడూ దాడి చేస్తాడు. నీ మీద దాడి చేయకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. నిన్ను నీవు కాపాడుకునేటప్పుడు అది నీ చేత కాదు గనక నీ తరపున దేవుడు సిద్ధం చేస్తాడు. స్తోత్రం. కానీ దేవుడు యుద్ధం చేయాలంటే నీలో ఒక ఆలోచన ఉండాలి. నేను దేవుని చిత్తమనే జరిగించాలి, నేను దేవుని చిత్తమనే జరిగించాలి. దానికి నువ్వు లాక్ అయిపోవాలి, దానికి నువ్వు లాక్ అయిపోవాలి. అది శూరుడంటే. యెహోవా చిత్తమే నా లైఫ్, యెహోవా చిత్తమే నేను జరిగించాలి అనే కాన్సెప్ట్ నీలోకి రావాలి. అందుకన్నాడు నేను శూరుడను కనుగొన్నాను. భూమి మీద దేవుడు చూస్తున్నాడు మనుషులను. ప్రియులరా, 14వ కీర్తన 2వ వచనంలో మనం చదువుకుంటాం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా కనులు ఆకాశము నుండి నరులు అంటే ఎవరు? ఎస్, నరులు అంటే ఎవరు? నన్ను. ఆమేన్. దేవుడు నన్ను చూస్తున్నాడండి అని మీ అంతరాత్మతో చెప్పండి. చెప్పండి, దేవుడు నన్ను చూస్తున్నాడని. ఇష్టపడతల్లా. తగాదైనప్పుడైతే వచ్చింది, అమ్మా చూస్తున్నాడే, దేవుడు అన్నీ చూస్తున్నాడు చెప్ప. అమ్మా అందరికి తెలిసా ఎవరేంటో దేవుడు చూస్తున్నాడమ్మా. ఆ కాడకేంది మనమేమో కరెక్ట్, వాళ్ళు చేసే అన్ని తప్పులు అప్పుడు చూస్తాడు దేవుడు. వాడుతున్నారు ఈ పదాలు, వాడమాకండే. దేవుడు చూస్తే ముందు మూడేది నీకే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు తదేకంగా దృష్టి పెట్టి చూశాడంటే ఫస్ట్ మూడేది ఎవరికి? నిన్నే. నీలో ఉన్న తప్పును తీసేయటమే ఆయన పని. హల్లెలూయా. నీలో ఉన్న దోషములను తీసేయటమే ఆయన పని. నిన్ను పవిత్రపరచడమే ఆయన పని, ఇంకేరే పని లేదు. అందుకే నిన్ను చూస్తాడు. వివేకము కలిగి, వివేకం ఉండాల. పావురము వలె నిష్కపటులై, పాముల వలె. మనం అంటాం కదా, తాసుపాము తొందరగా కనపడదు, చిన్న చెత్త పరకున్నా. నిజమేనా ఇసాక్ గారు? చెత్త పరకున్నా దాగేస్తాం. పాములకు వివేకం అన్నాడు దేవుడు. నరుని కంటబడితే దానికి ముహూర్తం వచ్చిందని దానికి తెలుసు.
మనమేమంటామంటే తాసుపాము కంటపడితే మనకు ముహూర్తం వచ్చిందని మనకు తెలుసు. దేవుడు అన్నాడు నీ భయము అన్నిటికీ పెడతానన్నాడు దేవుడు. ఆదామును సృష్టించినప్పుడు చెప్పాడు నీ భయము అన్నిటికీ నేను కలుగజేస్తాను. మరి మనకెందుకు అంటే భయం వేస్తుంది అంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి. ఆదాము తప్పు చేసి ఆగిపోయిందా అంటే మనం కూడా తప్పు. స్తోత్రం. కాబట్టి పాముల వల్ల ఏమై ఉండాలి? వివేకమై ఉండాలి. పాములు నిష్కపటమని కాదండి, చాలా కపటమని. భూమి మీద జంతువులన్నిట్లో సర్పము యుక్తి గలది. ఒకసారి సర్పం బయటకు వచ్చి అంటుంది, పాస్టర్ మనుషులది మీది బుద్ధి, మాది యుక్తి అంది. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా, ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా, దేవుడా దేవుడా దారి చూపే దేవుడా, ఏ చేయుతలే శూన్యంలో ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా. ఏ తోడు లేని నా జీవితంలో నీ ప్రేమ నాకు తోడైనా, ఏ నీడలేని నా గమనమందు నీ జ్ఞాపకాలే ఆలంబనం, మనిషిగా పుట్టిన మచ్చలేని దైవమా, నీ ప్రేమలోనే నా జీవితం, ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా. ప్రేమ నాకు కరువైన నాడు అల్లాడిపోద ఈ జీవితం, చిలనైన నన్ను కలతోటి నింపి మలిచావు దేవా నీ రూపుగా, ప్రేమగా చాలిగా ఆదరించే దైవమా, నీ ఆజ్ఞనందే నా జీవితం, ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా, ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా, దేవుడా దేవుడా దారి చూపే దేవుడా.
అంతలేని శూన్యంలో